వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఛానల్. ఈసారి ఒక రైతు మరియు మాంత్రికుడి కథ తెలుసుకుందాం. అనగనగా సాంబ అనే ఒక సాధారణ రైతు ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. అతను తనకు ఉన్న కొద్ది భూమిలోనే పంటలు పండించడంలో నిపుణుడు. మరియు అతని పండ్లు, కూరగాయలు గ్రామంలో ప్రసిద్ధి చెందాయి. అయినప్పటికీ, సాంబ ఎప్పుడూ తన జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగాలని కోరుకునేవాడు. ఒక రాత్రి, అతను తన పంటలను పరిశీలించడానికి అడవిలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఆ రోజు వర్షం పడి పంటలకు నీరు అవసరమైంది. చేనుకు వెళ్తున్న క్రమములో అడవిలో అనుకోకుండా సాంబ ఒక ముసలి మాంత్రికుడిని కలిశాడు. ఆ మాంత్రికుడు సాధారణ మనిషి కాదని అర్థమైంది. అతను ఒక పాత వస్త్రం చుట్టుకొని, చేతిలో ఒక విచిత్రమైన కర్రను పట్టుకుని ఉన్నాడు. మరియు అతని కళ్ళలో ఒక అదృశ్య శక్తి మెరుస్తున్నట్లు కనిపించింది. మాంత్రికుడు సాంబను చూసి, నీ ఆకలి నాకు తెలుసు, రైతు. నీ పంటలను బంగారు పండ్లుగా మార్చగలను. కానీ ఒక నియమం ఉంది. నీవు దానిని ఎవరికీ చూపించకూడదు. లేదంటే విపత్తు సంభవిస్తుంది. అని చెప్పాడు. సాంబ ఉత్సాహంతో, నేను ఒప్పుకుంటాను, అని చెప్పాడు. మాంత్రికుడు తన చేతిలోని కర్రను ఒక చిన్న బీజంపై ఉంచి, ఈ బీజంలో నా శక్తి ఉంది. దీన్ని నీ భూమిలో నాటు, కానీ దానిని ఎవరికీ చూపించకూడదు, లేదంటే శాపం పనిచేస్తుంది, అని హెచ్చరించాడు. మాంత్రికుడు తన చేతిలో ఒక చిన్న మంత్ర దండాన్ని ప్రయోగించి అదృశ్యమైపోయాడు. సాంబ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఉదయం నాటికి అతని పండ్లు అందరినీ విస్మయానికి గురిచేసేలా బంగారు రంగులో మారిపోయాయి. అతను వాటిని చూసి ఆనందంగా ఉన్నాడు మరియు వాటిని జాగ్రత్తగా కాపాడాడు. గ్రామస్తులు సాంబ గురించి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే అతను అటు కొన్ని రోజులుగా మార్కెట్కు పండ్లు తీసుకు వెళ్ళలేదు. ఒక రోజు, అతని బాగా నమ్మిన స్నేహితుడు రాము వచ్చి, సాంబ, నీ పండ్లు ఎందుకు కనిపించడం లేదు? నాకు చూపించు, అని వేడుకున్నాడు. సాంబ తన నమ్మకాన్ని ప్రదర్శించాలని భావించి, రామును తన ఇంటికి తీసుకెళ్లాడు మరియు బంగారు పండ్లను చూపించాడు. కాని అతను వాటిని చూపించిన వెంటనే, మాంత్రికుడి శాపం పనిచేసింది. పండ్లు మళ్లీ సాధారణ రంగులోకి మారిపోయాయి. మరియు అవి పళ్ళెలుగా మారాయి. సాంబ ఆశ్చర్యపోయి, రాముతో క్షమాపణ చెప్పాడు. రాము నవ్వి, సాంబ, నీవు నీ నమ్మకాన్ని కాపాడలేదు, కాని ఇది నీకు ఒక పాఠం, అని చెప్పాడు. ఈ సంఘటనతో, సాంబ తన తప్పు తెలుసుకుని, మరింత జాగ్రత్తగా జీవించాడు. ఈ కథ వాగ్దానాలను పాటించడం మరియు నిజాయితీ గురించి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. గ్రామంలో ఈ కథ ఇప్పటికీ చిన్న